2 రోజుల తర్వాత బంగారు వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి 1,56,660 రూపాయలకు చేరింది. ఇక వెండి 5,000 పెరిగి 2,85,000 పలుకుతుంది. గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ వరుసగా 2 రేట్లు తగ్గాయి. కాగా ఇరాన్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్ యుద్ద పరిస్థితుల నేపథ్యంలో ధరలు మళ్లీ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రెండు రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి 1,56,660 రూపాయలకు చేరింది. ఇక వెండి 5,000 పెరిగి 2,85,000 పలుకుతుంది. గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ వరుసగా 2 రెట్లు తగ్గాయి. కాగా ఇరాన్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్ యుద్ద పరిస్థితుల నేపథ్యంలో ధరలు మళ్లీ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా మనతో పాటు మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నిన్న కాస్త తగ్గి మళ్లీ బంగారం ధరలు మళ్లీ పెరిగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏంటి అసలు మళ్లీ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయా? ఏం లేదు, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏదైతే ఉందో ఇరాన్, అమెరికా చర్చలకు వస్తుందని చెప్పేసి సఫలీకృతం అవుతుంది అన్నట్టుగా జరగడం జరిగింది. మార్కెట్ అదే గోల్డ్, సిల్వర్ లోకి రావటం జరిగింది. అవి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఏమీ రాలేదు, ఏమి కాలేదు అన్నట్టుగా తోటి మళ్ళీ కొంచెం మార్కెట్ అంటే రికవరీ అవ్వడం జరిగింది. ఏది గోల్డ్, సిల్వర్ నిన్న లో నుంచి మళ్ళీ క్లోజింగ్ లోకి. మళ్ళీ ఇంకొకటి వార్త ఏంటంటే ఈ రష్యా సైనిక నిఘా సంస్థ డిప్యూటీ చీఫ్ ఉంటాడు, అతని మీద కాల్పులు జరగడం అనేది ఒక న్యూస్ రాత్రి అంటే నిన్న అది జరిగేటప్పటికి మళ్ళీ కొంచెం ఉద్రిక్తత అంటే రష్యా, ఉక్రెయిన్ చర్చలు, శాంతి ఒప్పందాలు అయితే అనేది ఓ న్యూస్ ఉంది. మళ్ళీ ఇరాను, అమెరికా చర్చలకు అయితే అనేది న్యూస్ ఉంది. దాంతో గోల్డ్, సిల్వర్ ఫాలో అవటం అది జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, రష్యా సైనిక నిఘా సంస్థ డిప్యూటీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కాల్పులు జరిగేటప్పటికి మళ్ళీ రష్యా, ఉక్రెయిన్ ఏవైతే ఈ చర్చల కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఆగిపోవటం కానీ, పోస్ట్ పోన్ అవటం కానీ మళ్ళీ అక్కడ జరిగిపోయింది. ఆ విషయంతో, ఆ న్యూస్ తోటి మళ్ళీ మార్కెట్ లో ఏమైంది, గోల్డ్, సిల్వర్ బౌన్స్ బ్యాక్ అవటం జరిగింది, పాజిటివ్ లోకి వెళ్ళటం జరిగింది. అంతకుముందు ఏదైతే లోకి వచ్చిందో అదంతా వెళ్ళిపోయి ప్లస్ లోకి వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, అంటే ఇవాళ మనకి శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజులు మార్కెట్ లో హాలిడే అనమాట. అంటే మళ్ళీ మనకి సండే రేపు నైట్ అంటే సోమవారం తెల్లవారుజామున 4:30కి మళ్ళీ ఓపెన్ అవుతుంది మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. ఇంటర్నేషనల్ మార్కెట్, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, కామెక్స్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, ఈ 2 రోజుల్లో ఈ ట్రంప్ సుంకాలు అదే మన ఈ ఇరాన్ చర్చలు అయితే లేవా, లేకపోతే ఇప్పుడు రష్యా మీద ఏదైతే ఆయన డిప్యూటీ చీఫ్, సైనిక నిఘా సంస్థ డిప్యూటీ చీఫ్ మీద ఏదైతే జరిగిందో దీని మీద ఈ 2 రోజులు ఏం జరుగుతుందో తెలియదు. ఆ ప్రభావం మళ్ళీ సోమవారం ఉదయం మన మార్కెట్లు 9 గంటలకు ఉంటాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో జరిగేది ఏమిటి అంటే 23 గంటలు నడుస్తుంది అది ఇంటర్నేషనల్ మార్కెట్. ఏది గోల్డ్, సిల్వర్ అంటే ఏంది, హైలీ వొలటాలిటీ ఉంటుంది, హైలీ అంటే లోకి హైకి డిఫరెన్స్లు అనమాట. అంటే ఏంది, ఏమాత్రం కొంచెం న్యూస్ వచ్చినా గానీ గుడ్ న్యూస్ అయిందా, పాజిటివ్ అంటే షేర్ మార్కెట్ కి గుడ్ న్యూసా, నెగిటివ్ అయింది అనుకోండి, వెంబటే గోల్డ్, సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది, అంటే పెరగటం మొదలు పెడుతుంది. అయితే మన మార్కెట్లో వచ్చేటప్పటికి ఓన్లీ 12 అవర్సే ఉంటుంది, అంటే 9 to 9 12 అవర్స్, మళ్ళీ 11:55 అంటే 15 అవర్స్, అంటే 15 గంటలకి ఒక 5 నిమిషాలు మాత్రమే తక్కువ ఉంటుంది. ఈ 5 నిమిషాలు ఏదైతే 15 గంటలు ఉందో అక్కడనో 23 గంటలు జరుగుతుంది ఇంటర్నేషనల్. అంటే ఆ 8 గంటల తేడా ఏదైతే ఉందో మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. మనం రోజు ఏమవుతుంది, మనం ఉదయం 9కు మార్కెట్ ఓపెన్ కాగానే గ్యాప్ డౌన్ అని ఉంటుంది, గ్యాప్ అప్ అని ఉంటుంది. నిన్న గ్యాప్ డౌన్ అయింది. మళ్ళీ నిన్న రాత్రి వరకు వచ్చేటప్పటికి మన మార్కెట్లు కూడా రికవరీ అయిపోయినాయి. నిన్న సాయంత్రం ఏదైతే ఇంకొకటి ఏంటిదంటే ప్లస్ పాయింట్, ఏం జరుగుతున్నా ఇంటర్నేషనల్ లో అంటే ట్రంప్ ఇట్లా ఒక న్యూస్ వచ్చింది, లేదు రష్యా ఏదైతే న్యూస్ వచ్చింది, వెమ్మటే మనకి సెకండ్లలో అంటే మనకి న్యూస్ వస్తుంది డిజిటల్ గా. మళ్ళీ రెండోది ఇప్పుడు ఏవైతే అంటే అవేర్నెస్ అంటే తెలిసిపోతుంది మనకి వెమ్మటే. మళ్ళీ ఆ ఎఫెక్ట్ వెమ్మటే విత్ ఇన్ సెకండ్స్ లో, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఈ గోల్డ్, సిల్వర్ మీద ఎఫెక్ట్ అనమాట. అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ ఆర్ రికవరీ ఆర్ ఎనీ అనమాట. అంటే లోయర్ సర్క్యూట్ కి వచ్చింది, రికవరీ అయిపోయింది. లేదు ఒక్కసారికి
లోయర్ సర్క్యూట్ కి అంటే 9%, 12% ఇట్లా లోయర్ సర్క్యూట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం, హైలో ఉంటే డౌన్ ఫాల్ అవుతుంది, లోలో ఉంటే రికవరీ అవుతుంది. అయితే ఇప్పటికీ చాలా మంది ఇన్వెస్టర్స్ అయిపోయినారు, వాష్అవుట్ అయిపోయినాయి. అంటే ఎవరెవరైతే అంటే ఆన్లైన్ లో డిస్కౌంట్ బ్రోకర్లతోటి ట్రేడింగ్ చేసేవాళ్ళు అనుకోండి, ఫ్రాంచైజీల ద్వారా చేసేటటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లన్నీ వాష్అవుట్ అయిపోయినాయి, వాళ్ళు డెబిట్ లోకి వెళ్ళిపోయినారు, వాళ్ళు ఇప్పుడు డ్యూస్ ఉన్నాయి. ఇక మరి వాళ్ళది ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు మ్యాక్సిమం ఏంటిది, జనవరి 30వ తారీఖు ఫాల్, ఏది శుక్రవారం నాడు. మళ్ళీ ఫిబ్రవరి 1వ తారీఖు ఫాల్ సిల్వర్, మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం ఫాల్. మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు మండే నుంచి ఈవినింగ్ నుంచి రికవరీ అయింది. మళ్ళీ ఆ రోజు ఓకే అయింది, వెన్స్డే ఓకే, మళ్ళీ ఒక ట్యూస్డే వెన్స్డే ఓకే, మళ్ళీ థర్స్డే నిన్న పొద్దున్నే ఫ్రైడేకి నిన్న పొద్దున్నే మళ్ళీ ఫాల్కి వెళ్ళింది. మొన్న ఫాల్ అయింది, నిన్న ఫాల్ అయింది. ఏంటిది అంటే ఇరాన్ అమెరికా చర్చలకు రావడం జరుగుతుంది, అది పాజిటివ్ న్యూస్ మార్కెట్కి. మంది ట్రేడ్ డీల్ జరగడం పాజిటివ్ న్యూస్. ఈ ట్రంప్ మారిపోయింది అనేది ప్రపంచ దేశాలన్నీ గుర్తించినాయి అన్నట్టు. అంటే ఎప్పుడైతే దావోస్లో ఆయన నాకు శాంతి ఒప్పందం రాకపోయినా నేను ఇక మామూలు అని, అదే శాంతి నోబెల్ బహుమతి. ఇప్పుడు మళ్ళీ ఏంటిది, మళ్ళీ నిన్న కూడా ఒకటి, ఈ ట్రంప్కు అసలు నోబెల్ కావాలి అని సిఫారసు చేయమని పోలాండ్ అని నేను కోరటం జరిగింది. అది న్యూస్ ఇప్పుడు అంటే బయటకు వచ్చింది, అంతకుముందే జరుగుండొచ్చు ఇవన్నీ. నోబెల్ నాకు పోలాండ్ వాళ్ళని కోరటం, వాళ్ళు ఆహా అని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు అంటే ఇవన్నీ ఏమవుతుందంటే తర్వాత తెలుస్తూ ఉంటాయి. ఆయన నోబెల్ శాంతి బహుమతి కావాలంటే ఎవరో ఒకరు సిఫారసు చేయాలి, వాళ్ళు పోలాండ్ వాళ్ళని అడగటం జరిగింది, పోలాండ్ వాళ్ళు కాదన్నారు. అవన్నీ ఇప్పుడు బయటకు రావటం. రెండోది ఏంటిది, ఇప్పుడు ఇక ఈయనకి 1 year నుంచి నాకు అంటే ఈయన ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం ట్రంప్ ఎప్పుడైతే చేసిండో దావోస్ నుంచి ఎక్కడైతే మారిపోయిండు, అంటే మన ట్రేడ్ డీల్ తోటే మారిండు అనేది కన్ఫామ్ అనమాట. ఎందుకోసం అంటే ట్రంప్ ఏదైతే ఉందో సంవత్సరం నుంచి అన్ని దేశాలతోటి ట్రేడ్ డీల్ జరిగింది, కానీ మన దేశమే ఒకటే ట్రేడ్ డీల్ కాలేదు. మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు ట్రేడ్ డీల్ జరిగింది మంది. ఈ ఫిబ్రవరి 2వ తారీఖు ట్రేడ్ డీల్ ఎప్పుడైతే జరుగుతుందో ఇక మారిపోయింది అనేది అనమాట. అంటే ఒక టైంలో మనము ట్రంప్ ఏమన్నా చేయని, అంటే సుంకాలు టారిఫ్లు 500% అంటాడు, 50% అంటాడు, మీరు రష్యా నుంచి చమురు తెచ్చుకుంటారు కాబట్టి మీకు ఇంతేస్తాం అంటాడు, ఇరాన్ తోటి మీరు ట్రేడ్ అదే చమురు తెచ్చుకోవద్దు అంటాడు. ఇవన్నీ ఎన్ని చేసినా మనం సైలెంట్ గానే ఉన్నాం. ఒక టైంలో అంటే అది కూడా న్యూస్ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఏమని, ఒక టైంలో మన ప్రభుత్వం అవసరమైతే మేము ట్రేడ్ డీల్ జరగకపోయినా మేము ట్రంప్ ఆయన పదవీ కాలం ఉన్నంత వరకు మేము ఏమి ఆ ట్రేడ్ డీల్ మీద చర్చలు కూడా జరపం అనే న్యూస్ కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఏమైంది, ఒక్కసారిగా ట్రేడ్ డీల్ మంది ఏదైతే ఫైనల్ అయిపోయిందో ప్రపంచ దేశాలన్నీ ఒక ఎత్తు, మంది ఒక ఎత్తు. ఈ ట్రేడ్ డీల్ తోటి మనకు ఫేవర్ అయ్యేటప్పటికి ట్రంప్ మారిపోయింది అనేది ఒక నిదర్శనం మాదిరి కనపడింది. దాంతో ఒక్కసారిగా గోల్డ్ సిల్వర్ ఫాల్ అవటం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి ఈ కెవిన్ వర్షిని మన ఏదైతే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా సెలెక్ట్ చేయటం, ఈయన అఫీషియల్ గా. అయితే అదంతా సెనెట్ లో అప్రూవల్ కావాలి, ఇంకా టైం ఉంది. అదంతా మళ్ళీ ఏ రోజుకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే ఉదయం ఒక న్యూస్ వస్తుంది, మధ్యాహ్నానికి ఒక న్యూస్ వస్తుంది, మన మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఒక న్యూస్ వస్తుంది. కాకపోతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొనుక్కోదలుచుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే బాగా పెరిగేది లేదు, బాగా తగ్గేది లేదు. ఒకటి అవసరమైందా కొనుక్కోవటం, కొద్ది మొత్తాల్లో కొనుక్కోవచ్చు, ఓకే. గోల్డ్ ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు, సిల్వర్ ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. మ్యారేజెస్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి, ఆ మ్యారేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు. పెద్దగా ఇబ్బంది ఏం పడక్కర్లేదు, పెరిగినా కొంచెమే పెరుగుతుంది, తగ్గినా కొంచెమే తగ్గుతుంది, అంతే తప్ప డ్రాస్టిక్ గా అంతకుముందు మాదిరి బాగా పడటాలు కానీ బాగా పెరగటాలు కానీ జరిగే క్వశ్చన్ కనపడటం కూడా కనపడలేదు నాకైతే, అంటే నా అభిప్రాయం ప్రకారం. ఎందుకు అంటే అవన్నీ కూడా ఇప్పుడు పాజిటివ్ లోకి ఎప్పుడైతే మార్కెట్కి వచ్చిందో. ఇంకా మెయిన్ ఏంటిదంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏవైతే ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా వాష్అవుట్ అయిపోయారు మాక్సిమం. అంటే ఇదంతా ఏంటిదంటే ఎవడైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళ మార్జిన్ వాష్అవుట్ అయిపోయినాయి, వాళ్ళ బ్యాలెన్స్ అకౌంట్స్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది అంటే వచ్చిన ప్రాఫిట్ పోయింది, ప్రిన్సిపల్ పోయింది, ఇప్పుడు వాళ్ళ అకౌంట్లన్నీ డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి. అందుకని వాళ్ళందరూ ఇక రారు, అసలు మార్కెట్లోకి రారు. అంటే రావాలంటే ఇక మళ్ళీ ఇంకో తరం రావాలి. అంటే అంత డ్రాస్టిక్ గా లాసెస్ వచ్చినాయి వాళ్ళు అన్ని ఎలా రికవర్ అవుతారు. ఇప్పుడు కొత్త తరం రావాలి అంటే కొత్తోళ్ళు రావాలంటే వాళ్ళకి దీని మీద సబ్జెక్ట్ మీద ఐడియా ఉండాలి, దీని గురించి తెలిసి ఉండాలి, దీని గురించి అవగాహన ఉండాలి. ఇటువంటివన్నీ కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ ఫ్యామిలీలు అనుకోండి, ఆ జరిగిన వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళందరూ వద్దురా వెళ్ళకుండా నీది నువ్వు కొనుక్కో అంటారు. ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏంటిదంటే అయితే ఈ
ఫ్యూచర్స్ లో చేసే బదులు మీ దగ్గర ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి సిల్వర్ ఉంది, 1 కిలో కడగడానికి 70% అడుగుతుంది మార్జిన్. 70% మార్జిన్ కట్టి అది ఉదయం పడుతుందో తెలియదు, మధ్యాహ్నం పెరుగుతుందో తెలియదు, నువ్వు ఎక్కడ ఎంటర్ అవ్వాలనో తెలియదు, ఎక్కడ ఎగ్జిట్ కావాలనో తెలియనప్పుడు ఈ ఈ ఈ ఎగ్జిట్ ఏవైతే కాదో తెలవనప్పుడు మనం ఏం చేయాలంటే మెదలకుండా ఉండాలి. లేదు అనుకుంటే ఫిజికల్ గా కొనాలన్నమాట. అందుకని చెప్పేసి ఎవరైతే రియల్ గా ఉందో వాళ్ళు మేలకొండ ఫిజికల్ గా కొనుక్కొని గోల్డ్ ఆర్ సిల్వర్, మన బార్లు దొరుకుతాయి, సిల్వర్ బార్లు, గోల్డ్ బార్లు, కాయిన్స్ దొరుకుతాయి, కొనుక్కొని ఇన్వెస్ట్ చేస్తే ఇక వాళ్ళకి ఏమి ఉండదు ఫీలింగ్. అంటే ఏంది, పెరిగినా పెరుగుతుంది, తగ్గినా తగ్గుతుంది. మనం కొనుక్కోవడం ఒక వస్తువు ఇన్స్ట్రుమెంట్ అంతే తప్ప రోజు బిజినెస్ చేసే వాళ్ళు ఇప్పుడు అంతెందుకు చాలా మీరు ఇక మనం రాబోయే రోజుల్లో వింటాం, చాలా విలేజెస్లలో, డిస్టిక్లలో మామూలు జ్యువెలరీ షాప్స్ అన్ని ఇక తీయట్లేరు, ఓపెనే చేయట్లేరు అసలు. ఎందుకంటే తెల్లారితే అది పడుతుందో తెలియదు, పెరుగుతుందో తెలియదు. వాళ్ళు కూడా ఒరిజినల్ గా మామూలు ఇన్వెస్టర్స్ ఎట్లయితే లాస్ అయినరో వాళ్ళు కూడా లాస్ అయిపోయారు. ఎవరు? షాప్స్ వాళ్ళు. ఈ షాప్స్ వాళ్ళు తీయకపోవటం, లేకపోతే వాళ్ళు బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇంట్రెస్ట్లకు బయట లోన్లు అనుకోండి, గోల్డ్ లోన్లు అనుకోండి, బయట పర్సనల్ లోన్లు అనుకోండి, ప్రైవేట్ లోన్లు అనుకోండి, అవన్నీ తీసుకురావటం. ఈ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయటం. ఒక్కసారిగా ఫాల్ అయిపోయేటప్పటికి అసలు కట్టాలి, వడ్డీలు కట్టాలి, అసలు రేట్లు కూడా లేవు. అంటే స్టార్టింగ్ లో కొనుక్కున్న వాళ్ళు బెనిఫిట్ పొందిండ్రు, కానీ స్టార్టింగ్ లో ఎవరు కొన్నారు, ఎంతమంది కొన్నారు, వీళ్ళందరికీ తెలిసేటప్పటికి ప్యానిక్ అయిపోయింది ఒక్కసారిగా. ఈ ప్యానిక్ అయిపోయి ఒక్కసారి ఏం చేశారు, ఒకటేసారి ఎక్కడి నుంచి అయితే మార్జిన్స్ ఉంటాయో, ఎక్కడి నుంచి అయితే ఫండ్స్ ఉంటాయో తెచ్చుకోవటం, కొనేసారు వాళ్ళందరినీ. ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో ఏం వినాలనో, ఏం చేయాలనో, ఏంటిది అనేది ఇక రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాకపోతే ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం అప్ అండ్ డౌన్లు, వలటాలిటీ జరుగుతూనే ఉంటది. మనం ఇక అప్డేట్ చేయడం తప్ప మనం ఏమీ లేదు. ఎందుకోసం అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏమేం జరుగుతుందో అప్పటి మాదిరి లేదు ఇప్పుడు సిచ్యువేషన్. కాకపోతే కొంచెం అయితే పాజిటివే, గోల్డ్ సిల్వర్ కొనుక్కునే వాళ్ళకి పాజిటివే, ఆపర్చునిటీనే. గోల్డ్ అంతగా ఇక పెరిగేది లేదు, ఎందుకంటే ట్రంప్ ఏ రోజు ఏం చేసినా ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉన్నాడు. ఏ దేశంతో కూడా ఎక్కువ తక్కువ నేను సుంకాలు, టారిఫ్లు అని ఏం అనట్లేదు. ఏదైనా ఉంది అంటే చర్చలు చేయటం, ఫైనల్ చేయటం. కాబట్టి ఓకే, మనకి గోల్డ్ సిల్వర్ కొనుక్కునే వాళ్ళకి ఆపర్చునిటీ లేదు అనుకుంటే కొద్ది మొత్తాలా కొనుక్కున్నా ఓకే, లేదు ఈటీఎఫ్లు కొనుక్కున్నా ఓకే, డిజిటల్లో కొనుక్కున్నా ఓకే. అట్లని బాగా పడుతుందని మనం అనలేము. ఎందుకోసం అంటే ఇవన్నీ సెట్ అవ్వాలి. ఈయన ఎన్ని రోజులు మారుతాడు, ఎప్పుడు మారుతాడు, ఇవన్నీ తెలియదు మనకి, మళ్ళీ ఏం జరుగుద్దో తెలియదు. కాబట్టి ఓవరాల్ గా అయితే పాజిటివ్ కనబడుతున్నది గోల్డ్ సిల్వర్ కొనుక్కునే వాళ్ళకి. కానీ ఫ్యూచర్స్ లో మాత్రం వోల్టాలిటీ మాత్రం కొన్నాళ్ల పాటు ఉంటూనే ఉంటది. వోల్టాలిటీ అంటే ఏంది, అది ఇప్పుడు జర్నీ ఏమైతుందంటే 18% పెరిగినా అప్పర్ సర్క్యూట్లు, లోయర్ సర్క్యూట్లు అంటే పోతుంటది అన్నట్టు. అంటే అంత వోల్టాలిటీ 20,000, 25,000 దానికి ఇప్పుడు సిల్వర్ కి నెగ్లిజిబుల్ అనమాట. అంటే పెరిగినా ఒక 20,000 పెరుగుతుంది, పడ్డాయి ఒక 20,000 పడుతూ ఉంటది అనమాట. ఇది జనరల్ గా. అయితే ఎవరైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే ఓకే, కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా కొత్త వాళ్ళు దిగటం అనేది వాళ్ళకి వదిలేయటం ఇక మనం. సరే, ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాత అంటే 50% నుంచి దాదాపు 18% సుంకాలు తగ్గించారు. అంటే దీనికి అంటే సుంకాలకి ఇక తెరపడినట్లు అనుకోవచ్చా? మంచిగా ఇప్పుడు ట్రేడ్ డీల్ వల్ల మనకు బెనిఫిట్. ఎక్స్పోర్ట్ చేయాలి మనం, ఇప్పుడు అమెరికాతో ఎక్స్పోర్ట్ చేయాలి, ఇరాన్ వాళ్ళకి చేయాలి, యూరోప్ వాళ్ళకి చేయాలి. అంతకుముందు అన్ని ట్రేడ్ డీల్ చేసుకున్నాం కదా మనం. అంటే మన ఎకానమీ ఎంత స్ట్రాంగ్ అయింది అంటే మామూలు కాదు. ఇక మనం రోజు మాట్లాడాల్సిందిగా నెక్స్ట్ నుంచి గోల్డ్ సిల్వర్ కాదు, ఈక్విటీ మార్కెట్ల మీద. ఈక్విటీ మార్కెట్లు మామూలుగా పెరగవు, షేర్ మార్కెట్ మామూలుగా పెరగదు. ఇప్పటి వరకు ఎప్పుడైతే ట్రంప్ వచ్చిండో ఈ సుంకాలు, టారిఫ్లు, ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయో ఒక్కసారిగా మన మార్కెట్లు మామూలుగా పెరగవన్నట్టు. అంటే 2026లో మళ్ళీ మహర్దశ మన షేర్ మార్కెట్ అంటే ఎన్ఎస్సి, బిఎస్సి ఏవైతే ఎక్స్చేంజ్లు ఉన్నాయో అందులో ఏవైతే షేర్స్ ఉంటాయో వాటికి మహర్దశగా ఏది 2026లో. అయితే ఇప్పుడు మనము బడ్జెట్ అయిపోయింది, 1 year వరకు బడ్జెట్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిటివే. ట్రేడ్ డీల్ జరిగింది, ఎక్స్పోర్ట్స్ జరిగేవి ఉన్నాయి, అవన్నీ పాజిటివే. మళ్ళీ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత ఏవైతే కంపెనీలు రిజల్ట్స్ వస్తాయో, ఏ కంపెనీలకి ఏవేమి ఆర్డర్స్ ఉన్నాయో, ఏవేవైతే రిజల్ట్స్ పాజిటివ్ ఉన్నాయో ఆ కంపెనీలన్నీ ఓకే. అంటే ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, రూపాయి బలోపేతం అవుతుంది. ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ మనకి ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఫారిన్ కరెన్సీ ఏదైతే వస్తుందో ఆటోమేటిక్ ఎఫ్ఐఎల్ వచ్చేసారు ఇప్పుడు మన మార్కెట్ లోకి, ఏది బయింగ్ లోకి. ఎఫ్ఐఎల్ బయింగ్ వచ్చిర్రు, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, రూపాయి బలోపేతం అవుతుంది, ఫారిన్ కరెన్సీ మనకు వస్తుంది. ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ మళ్ళీ పచ్చగా ఉంటుంది. షేర్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి అంతకుముందు ఏదైతే రీచ్ అయిందో మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకెన్నాళ్ళు లేదు, ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం. ఒక నెల ఆగితే April 1 నుంచి అప్లికబుల్, ఏది బడ్జెట్ ఏదైతే ఉందో April 1 నుంచి అప్లికబుల్.
అన్స్టాకబుల్. మళ్ళీ ఏప్రిల్ రాగానే యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఎందుకంటే రిజల్ట్స్ ఎందుకు మంచిగా ఉంటాయి అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మళ్ళీ పెరగటం మొదలు పెడతాయి. ఒకటి, అంతకుముందు మనం జిఎస్టీ తగ్గించడం తోటి సేల్స్ పెరగటం జరిగింది, వడ్డీ రేట్లు తగ్గించడం తోటి మళ్ళీ ఇప్పుడు నిన్న న్యూట్రల్ ఉంచినాం, ఉంచిర్రు. అంతకుముందు వడ్డీ రేట్లు తగ్గించారు. దీంతో ఏమవుతుంది, ఫైనాన్స్ కంపెనీలు అనుకోండి, బ్యాంకింగ్ సెక్టార్ అనుకోండి, మామూలుగా ఎవరైతే హౌసింగ్ రియల్ ఎస్టేట్ ఆ సెక్టార్ అనుకోండి, ఇవన్నీ బెనిఫిట్ పొందుతూనే ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ 2026లో షేర్ మార్కెటే పాజిటివ్. సార్ ఇప్పుడు అంటే దీని ప్రభావం బంగారంపై ఉంటుందంటారా? బంగారం పైకి దీనికి సంబంధమే లేదు. బంగారం, గోల్డ్, సిల్వర్ అంతా ఇంటర్నేషనల్ మార్కెట్ రిలేటెడ్. మన ఇండియన్ మార్కెట్ కు సంబంధం లేదు. అది మన ఇండియన్ మార్కెట్, మన వాల్యూ, మన షేర్లు, మన వర్త్, మన కంపెనీల ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, దీన్ని బేస్ చేసుకుంటే మన మార్కెట్. గోల్డ్, సిల్వర్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ మార్కెట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగిందా ఇక్కడ గోల్డ్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ తగ్గిందా ఇక్కడ గోల్డ్ తగ్గింది. కానీ వ్యత్యాసం ఉంటది. అంటే ఇక్కడ మనకి జిఎస్టీ కలపటం, రెండోది ఏంటిదంటే అక్కడ ప్రైస్ నైట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇక్కడ యూనియన్ ఉంటుంది, ఏది అసోసియేషన్ ఉంటుంది, గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది ధరల్ని. అందుకని గోల్డ్, సిల్వర్ కి మన షేర్ మార్కెట్ కి ఎటువంటి రిలేషన్ లేదు. అది ఇంటర్నేషనల్ మార్కెట్, ఇది మన ఇండియన్ మార్కెట్. సార్ ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహా చివరిగా? ఏం లేదు, కొనుక్కోవచ్చు, కొద్ది కొనుక్కోవచ్చు. అట్లని బాగా తగ్గుద్దనో బాగా పెరుగుద్దని మనం ఆలోచించక్కర్లేదు. మామూలుగా ఇన్వెస్ట్ చేయదలుచుకుని ఇప్పుడు మ్యారేజెస్ ఉంటాయి, ఇక తప్పదు ఇక కొనేసుకోవటం. అట్లని హైలో లేం కదా ఇప్పుడు, అంటే మరీ లో కూడా లేం కదా. ఓకే అంటే కొనుక్కునే స్థాయికి కొనుక్కునే తగ్గట్టుగా, అంటే అంతకుముందు ధరలతో పోల్చుకుంటే డౌన్ లోనే ఉన్నాం కాబట్టి మనకు పాజిటివ్ అన్నట్టే. అంటే కొనుక్కునే వాళ్ళకి, ఎందుకంటే అప్పుడే అంటే ఈ మధ్య మూడాలు ఉన్నాయి కాబట్టి, ఇంకా వాళ్ళు అప్పుడు పెళ్లిళ్ళు లేవు కాబట్టి, ముహూర్తాలు లేవు కాబట్టి కొనలేదు. అదే అప్పుడే పెళ్లిళ్ళు ముహూర్తాలు కనుక ఉండి ఉన్నట్లయితే కొనాల్సిందే కదా. అప్పుడు వాళ్ళందరికీ దొరికిపోయినట్టే, అంటే లాస్ అయినట్టే కదా. ఇప్పుడు మనకి తక్కువలో దొరుకుతుంది కదా. అంటే మ్యారేజ్ అంటే ముహూర్తాలు వచ్చినాయి, మూడాలు పోతున్నాయి, ప్లస్ బంగారం కూడా తగ్గింది కాబట్టి అంత మిగిలినట్టే కదా పెళ్లి ఖర్చులకి. రైట్. థ్యాంక్ యూ సార్.